మున్సిపల్ ఎన్నికల కారణంగా నియోజకవర్గానికి పరిమితమయ్యారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. పార్టీల కోసం కష్టపడుతున్న కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నానన్నారు. ఇక 104 రోజులు గాంధీ భవన్ కు రాలేకపోయారన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని సంగారెడ్డికి ఆహ్వానించామని, అభివృద్ధి పనులపై నివేదిక సమర్పించామన్నారు. ఈ నెల 30 లేదా మే నెలలో సీఎం పర్యటన ఉండొచ్చని, అలాగే ఈ నెల 21న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 10,000 పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చామని, మరిన్ని 15,000 మందికి స్థలాలు ఇవ్వడానికి చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇక దీనిపై కలెక్టర్ కు ఆదేశాలు జారీ అయ్యాయని, రెవెన్యూ మంత్రి నివేదిక కోరినట్లుగా తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఇంతవరకు కేటాయించలేదంటూ ఆయన ఆరోపించారు. చేసుకున్నట్టుగా నా దృష్టిలో అయితే ఈ 2 సంవత్సరాలు 3 నెలల విధంగా రాలేదు. నా దృష్టి నేను వినలేదు, రాలేదు అనే మాట చెప్పాను. ఇది సంగారెడ్డి జిల్లాలో పడంచెరు అండ్ పడంచెరు మెయిన్ తిరిగిమంతా పడంచెరు రాలేదు. నీ మీద నా దృష్టి నాకెవరు, నేను లోకల్ మీడియాలో రాలేదు. మీరు చేసినట్టుగా నిందలు మీరు చేసినట్టుగా ఎక్కడ ఆరోపణలు కూడా వినలేదు. మా జిల్లాకు సంబంధించిందని నేను చెప్పినాడు. నేను చెక్ చేసుకున్నా ఒకసారి, చాలా గ్యాప్ కదా, నేను చెక్ చేసుకున్నా. కానీ ఎక్కడ కూడా నా జిల్లాలో రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పడంచేరు ప్రాంతంలో అధికారులను ఉపయోగించి పలానా భూమి తీసుకున్నాడు అనే వార్తలు నేను ఉంటే చెప్తారు కదా, లేవు కాబట్టి లేవు, నేను వినలేదు, రాలేదు అనే మాట నేను అది చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఇప్పుడు మాట్లాడుతున్నా హరీష్ రావు ఏమన్నాడు అని స్టార్ట్ చేశాడు. ఆయన పలానా భూములు అవి ఇవి అని చెప్పిండు అని అన్నప్పుడు ఇక నేను బాగా చూసి, అంటే నేను ఎప్పుడు నేను ఆలోచన చేసిన, సరే నేను ఒక 1 year అసలు వాస్తవాన్ని కూడా నేను వీళ్ళ సరిగా లేను కాబట్టి నేను చాలా దూరంగా ఉన్నా, ఏమైతుందో కూడా అంత అబ్జర్వ్ చేయలేదు.